మిథున రాశి వారికి ఆదివారం అమావాస్య సందర్భంగా సోమవారం సోమవతి అమావాస్య సందర్భంగా 14వ తారీఖున ఆదివారము రోహిణీ నక్షత్రంతో కూడుకున్న అమావాస్య, 15వ తారీఖున సోమవారము సోమవతి అమావాస్య సందర్భంగా రాశిలోనే బుధాదిత్య రాజయోగం. వీరికి అనేక సంవత్సరాలుగా 10 ఏళ్ళుగా పడని బాధ లేదు, ఎక్కని ఆఫీస్ మెట్లు లేవు, తిరగని స్థలాలే లేవు, ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా శారీరకంగా విసికి వేసారిపోయారు. ఈ ఉత్తరాయణంలో చివరార్థంలో వచ్చిన అమావాస్య సందర్భంగా ఇంటికి విశేషమైనటువంటి ఒక కూష్మాండాన్ని అంటే ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టండి, ఒక బుడిది గుమ్మడికాయను పూజ చేసి కట్టుకోండి. అలాగనే గ్రామ దేవతలకు ఆకుపచ్చ అంటే మనకు అరిటాకు కానీ అంటే ఏది ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఆకులో నవధాన్యాలను పోసి కొద్దిపాటి పెసర్లను వేసి దీపాన్ని వెలిగించి మీ కోరికలు కోరుకోండి. సకల అష్టకష్టాలకు ఈ క్షణం నుంచి స్వస్తి పలికి తిరిగి ఉత్తరాయణంలో ఆదివారం అమావాస్య వచ్చేంత వరకు మీ యొక్క జీవితంలో తిరుగులేని చక్రవర్తులు మీరే అవుతారని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కి వాట్సాప్ను పంపించగలరు. 100 సంవత్సరాల జాతక రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.